వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మనం వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఐపీఎల్ సందడి మొదలవుతుంది. మరొక రోజులో ఈ ఐపీఎల్ కి సంబంధించినటువంటి మొదటి మ్యాచ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈసారి నేరుగా పొలిటీషియన్సే రంగంలోకి దిగారు. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మొదటి మ్యాచ్ మనకు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ రేపు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇలాంటి సందర్భంలో శాసనసభలో ఎమ్మెల్యే చేసినటువంటి ఒక విజ్ఞప్తి మిగతా ఎమ్మెల్యేలు దానికి తెలిపినటువంటి మద్దతు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విఐపి కోటాలో తమకు ఐపీఎల్ మ్యాచ్ల టికెట్లు కేటాయించాలని ఎమ్మెల్యేలు శాసనసభ వేదికగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ పైన వారు కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. తాము ప్రజాప్రతినిధులమని సామాన్యుల్లా క్యూలో నిలబడి టికెట్లు కొనలేమని వారు స్పష్టం చేశారు. మార్చి 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ యొక్క డిమాండ్కి తెరలేపారు కర్ణాటకలోని ఎమ్మెల్యేలు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ముందుగా విజయానంద్ కాశపనవార్ సభలో బలంగా ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు పొందుతున్నటువంటి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని ఆరోపించారు. మేము విఐపీలం క్యూలో నిలబడడం వల్ల మా వల్ల కాదు అని తేల్చి చెప్పారు. ప్రతి ఎమ్మెల్యేకు కనీసం 5 టికెట్లు ఇవ్వాలని, ప్రత్యేక సీటింగ్ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా శాసనసభ వేదికగా ఈ ఎమ్మెల్యే డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్కు విపక్ష నేతల నుంచి కూడా మద్దతు లభించింది. ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ కూడా మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరకు భూమి పొందినటువంటి కేఎస్సీఏ టికెట్లను వేలంకు అమ్ముతూ కోట్లు సంపాదిస్తుందని కూడా విమర్శించారు. అక్కడ క్రికెట్ బోర్డుకు సంబంధించి దానిపైన వారికి తగిన గుణపాఠం చెప్పాలని కూడా వ్యాఖ్యానించారు. ఈ వివాదం పైన స్పీకర్ యూటీ ఖాదర్ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం కేఎస్సీఏతో చర్చలు జరపాలని సూచించారు. దీనిపైన స్పందించినటువంటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈ సమస్యను తాను పరిష్కరిస్తానని సభకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల డిమాండ్ సహజమేనని, వారికి ప్రయోజనం చేకూర్చవలసిన అవసరం ఉందంటూ కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఐపీఎల్ టికెట్ల కోసం మాకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలంటూ శాసనసభ వేదికగా ఎమ్మెల్యేలు ప్రస్తావించినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మేము వీఐపీలం క్యూలో నిలబడం, మాకు ప్రత్యేకంగా సీటింగ్ కావాలంటూ చేసినటువంటి ఎమ్మెల్యే కామెంట్స్ని కొంతమంది మీరు ఎమ్మెల్యే అయితే ఏంటి, అందరితో పాటు జనంతో పాటే మీరు కూడా అది కదా, సమానంగా ఉండాలి కదా అని అందరూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే అది కూడా కరెక్టే. వారు ఎమ్మెల్యేలు ఎంపీ లాంటి వాళ్ళకి ప్రత్యేక కేటగిరీ పెట్టకపోతే ఖచ్చితంగా మిగతా సామాన్యులతో పాటు వారు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మద్దతు తెలుపుతున్నారు. అక్కడ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన లేవనెత్తినటువంటి డిమాండ్, ఎందుకంటే ప్రభుత్వం కూడా అక్కడ అసోసియేషన్కి కావాల్సిన హెల్ప్ చేసింది కాబట్టి గతంలో ప్రభుత్వ ప్రతినిధులకి ఎందుకు, ఈ యొక్క ప్రజాప్రతినిధులకి ఎందుకు ఇలాంటి ఆపర్చునిటీ కానీ లేకుంటే ఈ వెసులుబాటును ఎందుకు కల్పించలేకపోతున్నారు అనేటువంటి విషయం పైన కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ కామెంట్స్, ఈ చర్చ శాసనసభలో జరిగింది కాబట్టి, ప్రజా సమస్యలు లేవనెత్తేటువంటి సభలో ఈ చర్చ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీనిపైన ఒక పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఐపీఎల్ టికెట్ల కోసం, ప్రత్యేక సీటింగ్ల కోసం వారు ఇలా శాసనసభ వేదికగా మాట్లాడడం అనేది ఇప్పుడు కొంత కాంట్రవర్సీగా కూడా మారినట్టుగానే కనపడుతుంది. రకరకాల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎలాంటి అభిప్రాయం వచ్చినా కూడా వారు అడిగినటువంటి దానికి సంబంధించి ప్రభుత్వం నేరుగా స్పందించి సార్ట్అవుట్ చేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. కాబట్టి అక్కడ డీకే శివకుమార్ ఏం జరుగుతుందనేది చూద్దాం. ఏదేమైనా ఈ యొక్క అంశం ఇప్పుడు కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఎమ్మెల్యేలకు ప్రత్యేక క్యూ లైన్ లేకుండా ప్రత్యేకమైనటువంటి వెసులుబాటుతో, ప్రత్యేక సీటింగ్తో 5 టికెట్లు ఇవ్వమని వారు చేసినటువంటి డిమాండ్ పట్ల మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి.